ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా రైతులు పంటలు కోసి అమ్ముకోవడానికి కళ్ళాల దగ్గరికి అయితే ధాన్యాన్ని చేసుకోవడానికి తెచ్చుకున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2,16,000 పైచిలకు ఎకరాల్లో వరి సాగైంది అని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా 4 మెట్రిక్ టన్నుల యొక్క ధాన్యం వస్తుందని చెప్పేసి ఒక వ్యవసాయ అధికారులు అంచనా అయితే వేసుకొని చెప్పారని చెప్పుకోవచ్చు. అయితే ఒక విధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా రైతులు మాత్రము దళారుల వైపే మొగ్గు చూపుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎందుకైతే వాళ్లకు గత సంవత్సరంలో ఏదైతే వడ్లు విక్రయించామో దానికి సంబంధించి ఏదైతే ధాన్యానికి సంబంధించిన బోనస్ కావచ్చు, మిగతా డబ్బులు కూడా ఇప్పటి వరకు కూడా పడలేదు. కాబట్టి ఈ యొక్క దళారుల వైపు అయితే మేము మొగ్గు చూపుతున్నామని చెప్పేసి పదే పదే రైతులు అయితే వాపోతున్నారు. ప్రస్తుతం మనం రైతుల దగ్గర ఉన్నాం. రైతులు ఏం మాట్లాడతారో చూద్దాం. అమ్మ చెప్పమ్మా, గవర్నమెంట్ ఆల్రెడీ కూడా మద్దతు ధర ప్రకటించింది, అదేవిధంగా 500 రూపాయలు బోనస్ కూడా ఇస్తుంటుంది. మీరు కానీ ప్రైవేటు వ్యక్తులకు అమ్ముతున్నారు, ఎందుకమ్మా? 2 సార్లు వేసినాం బోనస్ వస్తుందని, రాలేదు. ఇంకా ఏం చేయాలి? ఇంకా పిల్లలకు బాధలు మాకు, అందుకు ఇచ్చేస్తున్నాం సార్. ఏం చేస్తాం? ఇంకా అయితే గవర్నమెంట్ 2,369 రూపాయలు ఇస్తాను చెప్తుంది, ప్లస్ 500 బోనస్ కూడా ఇస్తుంది. కానీ వీళ్ళు తక్కువ ధరకు తీసుకెళ్తున్నారు, కానీ వీళ్ళకే అమ్ముతున్నారు, ఎందుకమ్మా? ఇంకేం చేస్తాం? మళ్ళీ వస్తుందని చెప్పిండ్రు, రాలేరు. అందుకు ఎంతైనా వచ్చినంత ఇచ్చేస్తుండము, అంతే. నష్టపోతారు కదా. ఇంక ఏం చేయాలి? ఇంకా నష్టమో వాన వస్తుంది, ఇంకా పూరే నష్టపోతాము. అట్లని ఇంకా నష్టం రాస్తామని చెప్పిండ్రు కానీ రాసుకుంటలేరు. ఇంకా ఇంకేం చేస్తాము? యాదో వచ్చిన కాడికి చేస్తాము, మళ్ళా కూడా మేము తీసుకుందామని చేస్తున్నాం. గవర్నమెంట్ వాళ్ళకి అమ్మొద్దని చెప్తుంది, పదే పదే చెప్తుంది. ఇంకేం చేస్తాం సార్? ఇప్పటి వరకు రాలేదు, సంవత్సరాలు రాలే. గవర్నమెంట్ వస్తుంది అని చెప్పిండ్రు కానీ ఇప్పుడు దగ్గర రాలేరు. మా ఒడ్లు గిట్లా వచ్చి చూడలేరు. ఇంకెప్పుడు వస్తారో తెలియదు. ఇంకా రాలేరు. ఇంకా అగో అది దొడ్లు వడ్లు వేసినాం, ఇంకా అట్లే పడ్డది. వీళ్ళు తీసుకుంటలేరు. మాకు వద్దు ఇవి, మేము చిన్నవి తీసుకుంటామంటే యారేనారే ఇస్తున్నాం. ఇప్పుడు మళ్ళా తుకాలు. ఇంకొంతమంది రైతులు ఉన్నారు. అమ్మ, నువ్వు ఎన్ని ఎకరాల పంట వేసినావు? మేమా, మాకుంటుంది, మా బావాళ్ళకు మాకు 5-6 ఎకరాలు ఉంటుంది. బాగానే ఎంత 10 ఉంటుంది. కానీ వాళ్ళకు 4, మాకు 4, అందరికి ఉంటుంది. కానీ ఎవరికి ఏమీ రాలేదు. ఇంకా అందుకనే వర్షం ఉంది, కోపించినాం. నైటు వర్షం ఉంది అంటున్నాం, ఆడ బ్యాంక్ కాడ పోసినాము. ₹1 ఏం రానందుకు ఇంకా మళ్ళీ పచ్చట్లేదు వేస్తామని అనుకుంటున్నాం. ఇప్పుడు ఎంత పండేది పంట మొత్తం? మీకు ఎన్ని ట్రాక్టర్లు పండింది? మీ ప్రైవేట్ వ్యక్తులకు ఎందుకు అమ్ముకోవాలనుకుంటున్నారు? 5 ట్రాక్టర్లు పండింది. 5 ట్రాక్టర్లు. ఇంకా పైసలు వచ్చేసారి పోయినసారి 2 సార్లు రాలేదు. ఇప్పుడు మళ్ళా ఉన్నోళ్ళు ఏమో తుకాలు కోస్తుండ్రు, మాకేమో అప్పుల పాలైనాము. ఇంక ఇప్పుడు వాళ్ళకి మేము డబ్బులు ఇవ్వాలి కదా. మళ్ళీ మాకు ఈ పైసలు వస్తేనే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి మళ్ళీ మేము వాళ్ళతో 10, 5 తీసుకొని మళ్ళీ ఇప్పుడు మేము పంట వేసుకోవాలి. ఇంక ఇప్పుడు పంట వేసుకునే మా దగ్గర పైసలు లేవు. ఇంక ఇవి పోతేనే మళ్ళీ మాకు పైసలు. అయితే ప్రభుత్వము పోయిన ఏడాది కంటే ఇప్పుడు ఇంకా తొందరనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినాము, ప్రభుత్వానికి అమ్మండి అని చెప్తారు. ప్రభుత్వం ఏమంటారు? చెప్తుండ్రు కానీ ఎవరు రాలేదు కదా. రాలేదు మా దగ్గరికి వెయ్యండి అని ఒక్కరు ఇట్లా రాలేదు. ఇంకా మా ఊళ్ళో ఒక్కరు రానందుకు, ఎవరు రానందుకు గుడకంగా ఈ పైసలు బోనస్ గుడకంగా పడలేదు 2 సార్లు. ఇంకా ఏది పైసలు పంట నష్టం పైసలు గుడకంగా పడలేదు, ఒక్క రూపాయి పడలేదు. అందుకనే వేస్తుండ్రు. మరో రైతు ఉన్నారు, మాట్లాడదాము. ఎన్ని ఎకరాలలో వేసిరాం? పెద్ద మనిషి ఎకరన్నర ఎన్ని ట్రాక్టర్లు అయ్యింది? 3 ట్రాక్టర్లు అయింది. 3 ట్రాక్టర్లు అయితే వేసినాం. ఇంకా వర్షం కోసిన నైట్కి వచ్చేసాము. నైట్కి వస్తే ఏమైంది, గవర్నమెంట్కి వెళ్ళి ఒక్క మంచి వస్తలేడు. అక్కడ పోసినాం, ఆ బ్యాంక్ కాడ పోసినాం. ఒక మంచి ఇంతవరకు అయినా ఈ ఓడిసేను మొత్తమైనా ఒక మంచి రాదు ఇంతవరకు. ఇప్పుడు వచ్చిన పంటలకు ఇప్పుడు మిర్చి తెచ్చి 3 మిర్చి తెచ్చి పెట్టినాం. ఆడేం తినామా ఏమా కోసినాము, నా డబ్బులు నా పైసలు కట్టమని అడుగుతున్నాడు. ఏం చేయడం? ఇంకా ఇంగిదే పరిస్థితి. ఇంకా ప్రైవేట్కి అమ్ముతున్నాం. ఇప్పుడు రైతు బంధు అని అయిపోతుంది, అయిపోతుంది 2 సార్లు. ఇప్పుడు వనకాలం అయిపోతుంది, ఇప్పుడు అయిపోతుంది. ఏముంది చెప్పు? నీ రైతు బంధు చెప్తుంది, రైతు బంధు అయిపోతుంది. ఇప్పుడు ఇది దీనికి బోనస్ 500 అది కూడా అయిపోతుంది. ఇంకేపోతే ఇంకో ప్రైవేట్ అమ్ముకోవచ్చు మేము. వెనక మేము ఎక్కడ ఎక్కవాలి? ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకు ఏమి ఇవ్వాలి మేము? ఇది అమ్మి ఇవ్వాలి వాళ్ళకు మేము. మళ్ళీ ఇది అమ్మి ఇచ్చినా వాళ్ళు మళ్ళీ రేపు మళ్ళీ ఉల్టా మళ్ళీ మాకు మళ్ళీ వేస్తారు. మళ్ళీ
ఇవి చెప్పు వేస్ట్ ఏం లాభం చెప్పు. అంటే పోయిన ప్రభుత్వం ఏమో ఒక 12,000 ఇచ్చింది రైతు భరోసా. ఇప్పుడు 15,000 ఇస్తున్నాము. అయితే ప్రభుత్వము రైతుల పాలిట మంచిగానే చూసుకుంటుందని చెప్తారు. ఏం చెప్తారు? పోయిన ప్రభుత్వం బాగుంది, అది కేసీఆర్ పాలన మంచిగా ఉండే. అది పంట కరెక్ట్ టైంకి వస్తుండే, పంట కట్టేస్తుండే. ఈయన ఎక్కిన కానీ ఒక్కసారి 2 సార్లు వేసిండే, 2 సార్లు వేసిండు. ఇంతవరకు ఇబ్బంది లేదు, ఏం లేదు, అది ఇల్లు లేదు, ఏం లేదు. ఏముంది ఏమైనా పైసలే అన్నీ మొత్తం అంతా ఉంటా అన్నీ అంతా దుమ్కి మాటలు అన్నీ అంతా లంగా మాటలు అన్నీ మొత్తం. నాకు కేసీఆర్ మేలు, అది ఓడి ఎట్లా అధికారులు ఇప్పటి వరకు మీకు సంచులు ఏమైనా ఇచ్చారా? ఏమి ఇవ్వలేదు మాకు, సంచులు లేదు, ఏమి ఇవ్వలేదు. ఇంత సంచులే మాకు లేవు, సంచులు లేవు, ఏం లేవు, అసలు ఏం లేదు. తెచ్చి అలా పోసుకున్నాడు, అక్కడ బాధాలో పోసుకున్నాడు. ఆ ఇంటి పక్కన ఊరు పక్కన పోసుకున్నాము, అది రాత్రి పోసినాం. ఇంత యొక్క మంచి వచ్చి మళ్ళీ ఏం ధర అని చుక్క మంచిగా వచ్చిండా, ఎవరు రాలేదు ఇంతవరకు. ఇంకా ప్రైవేట్గా అమ్ముతున్నాం. ఇప్పుడు ప్రైవేట్గా అమ్ముతున్నాం, ఏం చేయాలి? ఇక ఇచ్చిన ఏమంటారు ఇప్పుడు, పైసలు నాకు ఇవ్వవా, నీ పంట నాకు నా పైసలు నాకు ఏమంటారు? ఇప్పుడు పోసినాం కదా, ఇప్పుడు ఏం పట్టా అంటారు? ఇప్పుడు అయ్యే పంట అమ్మిస్తాం కొన్ని 2 రోజులు అని చెప్తున్నాం. సో ఇది మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా రైతులు అంతా కూడా ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సంబంధించి రైతులు ఒకవైపు తమ ధాన్యం ఆరబోసి పంట అమ్ముకునే సమయాన్ని కూడా అధికారులు స్పష్టమైనటువంటి ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ఇలా అయింది అని చెప్తున్నారు. మరో రైతు ఉన్నారు మన దగ్గర, మాట్లాడదాము. అన్న చెప్పండి, ఎన్ని ఎకరాలు మీరు సాగు చేశారు? 5 ఎకరాలు. 5 ఎకరాలు సాగు చేసినాం. ఎంత పంట వచ్చింది? పంట మనకు ఒక 100 సంచులు వచ్చేసింది. మొత్తం ఇక్కడ ఉన్నట్టు వారు అందరు కూడా మొత్తం ప్రైవేట్ వ్యక్తులకే అమ్ముతున్నారు. ప్రధాన కారణం ఏంటి? ప్రైవేటే అనా, మొత్తం ప్రైవేటే. కారణం ఏంది? బోనస్ ఇవ్వడు, మోసం అవుతాము, డబ్బులు ఎప్పుడు ఇస్తాడు. ఆ కోత మిషన్ వాళ్ళకి ఎంబడే పడుతున్నాడు, డబ్బులు లేవు, అదే ప్రాబ్లం. బోనస్ ఇస్తే అయ్యింది ఉంటుంది. బోనస్ ఉంచుంటే ఇది వరకు మొత్తం గవర్నమెంట్లో ఉంటుంటుంది, క్యూ లైన్లో ఉంటుండ్రి. బ్యాగులు ఎందుకు, కాకులు లేనికి ఇచ్చిండు, ఎవరు రాలే. సో ఇది మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే మొత్తం రైతులు ఒకటే ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ధాన్యము ఇప్పటి వరకు కూడా కోసిన పంటకు తమ మద్దతు ధర ప్రకటించినప్పటికీ కూడా గత సంవత్సరంలో ఉన్నటువంటి బోనస్ ఇప్పటి వరకు కూడా ఖాతాలో పడలేదు. అందువల్లనే ప్రైవేటు దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్తున్నారు. అయితే ఈ యొక్క అధికారుల తీరు అయితే ఏదైతే యుద్ధానికి పోతుంటే కత్తి సాము లేనటువంటి పరిస్థితి అయితే అధికారుల లోపల ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. అభినవ్ భారత్, చందు, మహబూబ్నగర్.